కడప ఉక్కు పరిశ్రమను రాజకీయ ప్రయోజనాల కోసం పదే పదే శంకుస్థాపనలకే పరిమితం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. పూర్తి స్థాయి ఉక్కు పరిశ్రమకు బదులుగా పరిమిత పెట్టుబడులతో తుక్కు ఫ్యాక్టరీగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోనే పూర్తి సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమను నిర్మించి జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన కాదు ఉక్కు ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉంటే పరిశీలనకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నానా యాగి చేస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగము, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు. దీంట్లో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి చెప్పదలుచుకున్నాం. కడపలో జరిగినటువంటి మహానాడు సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇది వరకు చంద్రబాబు నాయుడు ఒకసారి కంబాల దిన దగ్గర శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే 4-5 సార్లు ఒకే ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రులు మారిన సందర్భంలో శిలాఫలకాలకి పరిమితం అవుతూ ఉన్నది. అందులో ఎన్నికల వాగ్దానానికి వాడుకునేటువంటి ఒక ఎజెండాగా మారిపోతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మహానాడు సందర్భంగా ఇక డైరెక్ట్గా పనులు మొదలు పెట్టడమే, ఇంకా ప్రారంభాలు ఇంకొకటి లేదు, శంకుస్థాపనలు అస్సలు లేదని చెప్పి చెప్పారు. మహానాడు జరిగి నెలలు గడిచిపోయింది. ఇప్పుడేమో జేఎస్డబ్ల్యూఓకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ పనులు మొదలైనాయని చెప్పి వీళ్ళేమో చెప్తున్నారు. అక్కడేమో ఒక బంగ్లా లేదు, ఒక పెద్ద నిర్మాణం లేదు, ఒక పెద్ద గుంత తీసి ఆ గుంతలో స్టీలు పిల్లర్ గుంత ఒకటి ఏర్పాటు చేసినట్లు విజువల్స్లో కనపడుతున్నాయి. ఇంకెవరిని రావద్దని చెప్తున్నారు, పోవద్దంటున్నారు, పరిశీలన కూడా చేయొద్దని చెప్పి చెప్తున్నారు.